ఒక్కోసారి ఏంటంటే కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొంతమంది పోరగాళ్ళు అంటే కొంతమంది యూత్ ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీకి సంబంధం లేకుండా కొన్ని విషయాలు ఉన్నాయి, అది గమనించరు. ఎందుకని ఎలాంటి విషయాలంటే టెంపుల్స్ విషయంలో కానీ, లేదంటే వాళ్ళ యొక్క మతం, కులాలు, మతాలు ఇలాంటి విషయాల్లో కానీ ఎక్కడ తొందరగా జోక్యం చేసుకోవద్దు. కొన్ని సంఘటనలకు అనేది చాలా వరకు తెలుసుకుని ఉంటారు, తెలుసు కూడా. కానీ ఏంటంటే యాక్చువల్గా కొంతమంది ఏంటంటే అదే పనిగా పెట్టుకొని అంటే అది ఎలా ఆలోచన చేస్తారంటే పార్టీ అనే ఒక దాంట్లో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారు. పార్టీ ముసుగు అండగా వేసుకొని దాని ముసుగులో మేము ఏది చేసినా నడుస్తుంది, మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు అనే విధానంలో కొంతమంది చేస్తూ ఉంటారు. ఏమైంది, ఇది ఎందుకు చెప్తున్నాం అనేది ఒకసారి మనం చూద్దాం. నిన్న శనివారం నైట్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి గారి ఆలయంలో, ఎందుకంటే మనం కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి నుంచి మన హిందువులు ప్రతి వారు మొక్కని వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అయ్యవారి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరికి వెళ్లకుండా రారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత మనం విలువిస్తామో నెక్స్ట్ అంత విలువ ఇచ్చే తిరుచానూరు పద్మావతి అమ్మగారి ఇస్తాం. కానీ ఏం జరిగిందంటే వైసీపీ అల్లరి మొక్కలని చెప్తున్నారు వాళ్ళు. తిరుచానూరు జిల్లా తిరుచానూరులో వైసీపీ అల్లరి మొక్కలు రెచ్చిపోయింది. తిరుచానూరు తూర్పు మాడ వీధిలో పలువురిపై వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. శనివారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందా అంటే వైసీపీ మొక్కలు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతిరోజు ఈ వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు తరచుగా టీడీపీ కార్యకర్తల పైన, వాళ్ళ నేతల పైన దాడులు తెగబడుతూ ఉన్నారు. ఈ ఘటనలో పలు జిల్లాల్లో వారిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా తిరుపతి జిల్లాలో వైసీపీ గ్యాంగ్ బాగా రెచ్చిపోయింది. ఏకంగా పద్మావతి ఆలయం టెంపుల్ యొక్క సిబ్బంది పైన ప్లస్ మిగతా అంటే తిరుచానూరు అమ్మవారి యొక్క వాహన సేవలో ఉండే వారి యొక్క అంటే ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వర్కర్స్, వాళ్ళపైన విపరీతమైన దాడి క్రియేట్ చేశారంట. ఇదేంటంటే ఈ సబ్జెక్ట్ చాలా చిన్న విషయం. యాక్చువల్గా ఒక ద్విచక్ర వాహనం వెళ్తుంటే దానికి సైడ్ ఇచ్చే విషయంలో తిరుపతి జిల్లా తిరుచానూరులో వైసీపీ మొక్క రెచ్చిపోయింది. తిరుచానూరు తూర్పు మాడ వీధిలో పలువురిపై వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. శనివారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనం సైడ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు పద్మావతి అమ్మవారి వాహన బేరాలపై చితకబాదారు. ఈ ఘటనలో ఆలయ బేరాలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. అయితే వైసీపీ బ్యాచ్ ఎప్పుడు తరచూ ఇలాగే ప్రవర్తిస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి చర్యలు కట్టడి చేయాలని ప్లస్ శాంతి భద్రతను కాపాడాలని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్లస్ అట్ ది సేమ్ టైం పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ లీడర్స్కి వాళ్ళు వినయించుకుంటూ ఉన్నారు. ఇది అమానుషమైన ఘటన యాక్చువల్గా. ఎందుకంటే ఈ చిన్న విషయాలు టెంపుల్ సంబంధించిన వాతావరణంలో తీసుకురావాలి. ఒకవేళ టెంపుల్ వాతావరణం మనం ఉన్నాం ప్రజెంట్ అనుకోండి, చాలా సమన్వయంతో మనం ఉండాలి. ఎందుకంటే అమ్మవారంటే సాక్షాత్తు దేవత కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని మనం దేవుళ్ళలాగానే పాలిస్తుంటాం. అంటే అమ్మవారి యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం దండం పెడుతూ ఉంటాం. అయ్యగారులు కావచ్చు, ప్లస్ వాహన బేరలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఆ టెంపుల్కి సంబంధించి వర్క్ చేస్తున్న వాళ్ళ మ్యాక్సిమం అలాగే మనం అనుకుంటాం. కానీ వాళ్ళ మీద తెగబడటం, వాళ్ళ మీద కొట్టడం, వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం అనేది అమానుషమైన ఘటన. ఇది ఎవరైనా కానీ అంటే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా పార్టీల సంబంధం లేకుండా, కులాల సంబంధం లేకుండా, మతాల సంబంధం లేకుండా ఖండించాల్సిన విషయం ఇది యాక్చువల్గా. ఇది ఒక్కసారే కాదు, వేరే దగ్గర కూడా టెంపుల్స్ దగ్గర కొంతమంది ఇలాంటి అల్లరి మొక్కలు క్రియేట్ చేస్తూ ఒకనొకప్పుడు ఎలాంటి విషయాలంటే మన వినాయక మండపాలు పెట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే ఊర్లలో విలేజ్లో ఫెస్టివల్స్ అప్పుడు దసరా, సంక్రాంతి అలాంటప్పుడు మన వాహనాలు అంటే ఉత్సవ మూర్తులు ఊర్లో మొత్తం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కావచ్చు మా గల్లీకి వాహనం మీరు తీసుకురావద్దు, మీ గల్లీకి మేము తీసుకురావద్దు, మీ పార్టీ వాళ్ళు మా దగ్గరకు రావద్దు, ఇలాంటి చిన్న విషయాలు. పార్టీలతో ఏం సంబంధం?
పార్టీలు అనేటివి కొన్ని వర్గాలకు కొన్ని విధానాలకే ఉంటుంది. అది ఒక సబ్జెక్టు. కానీ కులాలకు సంబంధించి, టెంపుల్కి సంబంధించి, మతాలకు సంబంధించి హిందువులు ఎవరు దేవుని కావాలో వాళ్ళు మొక్కుంటారు. ప్లస్ క్రిస్టియన్ వాళ్ళు దేవుళ్ళు మొక్కుంటారు, ముస్లిమ్స్ వాళ్ళు దేవుడు మొక్కుంటారు. ఇలాంటి విషయాల్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చేయడం అనేది చాలా తప్పు. అది ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఉన్న గవర్నమెంట్ కావచ్చు, మంచిగా అలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే సలార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.